అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చినటువంటి చైర్మన్ ఎన్ఎస్ రావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద శివశక్తి బయోటెక్ కంపెనీ నుండి నందిగం శ్రీనివాసరావు గారు కంపెనీ చైర్మన్ 50 లక్షల రూపాయలు డొనేషన్ అందజేశారు చంద్రబాబు నాయుడు గారికి. ఈ సందర్భంగా చైర్మన్ నందిగం శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి నేరాల్ని ఘోరాల్ని ప్రోత్సహిస్తున్నాడు. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గత వైసీపీ పాలనలో జరిగిన దానికి నన్ను బోసడీకే అన్నందుకు మా వాళ్ళు దాడి చేశారని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి నేరాలను ప్రోత్సహిస్తాడా? ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఈ విధమైనటువంటి నందిగం సురేష్ లాంటి వాళ్ళని దాడుల్ని ప్రోత్సహించడం చాలా దుర్మార్గం. బోసిడీకని తిడితే మా వాళ్ళు దాడి చేశారు అని నేరాన్ని ఆయనే ఒప్పుకుంటున్నాడు. దీని వెనకాల ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలకి, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినందుకు, రాజ్యాంగ విలువల్ని నట్టేట ముంచేసినందుకు జగన్మోహన్ రెడ్డిని సంఘ విద్రోహ శక్తిగా, ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్లు అవినీతితో దోచుకున్నందుకు సంఘ విద్రోహ శక్తిగా సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. చేసినటువంటి దోపిడీ లిక్కర్లో కానీ, గనుల్లో కానీ, ఈ శాండ్లో కానీ అన్నిట్లో దోచుకున్నటువంటి లక్షల కోట్లు దోపిడీ మళ్ళీ ప్రజలకి చెందే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బుడమేరు వాగు పొంగి విజయవాడ ప్రాంతం మునిగింది అంటే కారణం ఎవరు? నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనలో యథేచ్ఛగా కట్టని చిన్న భిన్నం చేసి కట్ట మీద ఉన్న మట్టి కూడా అమ్ముకొని దోచుకున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈరోజు బుడమేరు కట్ట తెగింది అంటే కారణం జగన్మోహన్ రెడ్డి పాలన. దీనికి ఏం సమాధానం చెప్తాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈ పాపం నీది కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. నీకు మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు బుడమేరు పొంగటానికి, విజయవాడ మునగటానికి మొదటి ద్రోహి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. నీ పాలనలో ఆ రోజు కట్టని దోచుకోకుండా చేస్తే, కట్ట మీద ఉన్న మట్టి దోచుకోకపోతే ఈరోజు ఈ ఎంత అరాచకాలు జరిగేది కాదు కదా. ఈ విధంగా ఈరోజు మునిగేది కాదు కదా విజయవాడ మునిగింది, ప్రజలు వేల కోట్లు నష్టపోయారంటే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో సమర్థించుకోవాలి, ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.